ఒక్కసారి ఊహించండి, 1947 ఆగస్టు 14 రాత్రి దేశమంతా ఒక చారిత్రక క్షణం కోసం ఎదురుచూస్తోంది. వందల సంవత్సరాలుగా కొనసాగిన బ్రిటిష్ పాలన ఇక కొన్ని గంటల్లో ముగియబోతుంది. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన ఆ రాత్రి నిజంగా ఏం జరిగింది? ఆగస్టు 15నే ఎందుకు ఎంచుకున్నారు? అర్ధరాత్రి 12 గంటలకే ఎందుకు స్వాతంత్రం ప్రకటించారు? మరి స్వాతంత్రం వచ్చిన రోజే భారతదేశం ఎందుకు 2 దేశాలుగా విడిపోయింది? ఈ వీడియోలో 1947 ఆగస్టు 15న జరిగిన అసలు కథను తెలుసుకుందాం. భారతదేశంపై బ్రిటిష్ ఆధిపత్యం ఒక్క రోజులో ముగియలేదు. స్వాతంత్రం కోసం దశాబ్దాల పాటు ఉద్యమాలు జరిగాయి. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అహింసా ఉద్యమాలు, అసహకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. అదే సమయంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి వంటి అనేక మంది వీరుల పోరాటాలు దేశంలో స్వాతంత్ర భావనను మరింత బలపరిచాయి. 1942లో ప్రారంభమైన క్విట్ ఇండియా మూవ్మెంట్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితి మారింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి బ్రిటన్ ఆర్థికంగా, రాజకీయంగా తీవ్రంగా బలహీనపడింది. భారతదేశంలో స్వాతంత్ర డిమాండ్ మరింత బలపడింది. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి అధికార బదిలీ చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది. 1947లో లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్ భారతదేశానికి చివరి వైస్రాయ్గా వచ్చారు. ఆయన భారత నాయకులతో చర్చలు జరిపి అధికారాన్ని భారతీయులకు అప్పగించే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. కానీ ఒక పెద్ద సమస్య వచ్చింది. స్వాతంత్రం దగ్గర పడుతున్న సమయంలో భారతదేశంలో రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయి. ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం దేశం పాకిస్తాన్ కోసం డిమాండ్ చేసింది. దీంతో బ్రిటిష్ ఇండియాను ఇండియా మరియు పాకిస్తాన్ అనే 2 కొత్త డొమినియన్స్గా విభజించే నిర్ణయం తీసుకున్నారు. 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా ఈ 2 దేశాలు ఏర్పడేలా చట్టపరమైన మార్గం ఏర్పడింది. ఈ యాక్టుకు బ్రిటిష్ పార్లమెంట్ జూలై 18, 1947న ఆమోదం ఇచ్చింది. మరి ఆగస్టు 15నే ఎందుకు? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. స్వాతంత్రం కోసం ఆగస్టు 15 తేదీని మౌంట్ బ్యాటన్ ఎంచుకున్నారు. ఈ తేదీకి ఆయనకు వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉందని చారిత్రక వర్ణాలు చెప్తున్నాయి. 1945 ఇదే తేదీన జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాల విజయం పూర్తయింది. మౌంట్ బ్యాటన్ అప్పట్లో అలైడ్ ఫోర్సెస్ కమాండర్ గా ఉన్నారు. అందుకే ఆగస్టు 15 ఆయనకు ఒక విజయ దినంగా గుర్తుండిపోయింది. అసలు స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారత రాజ్యాంగ సభ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత భారతదేశం అధికారికంగా స్వతంత్ర దేశంగా అవతరించింది. జవహర్ లాల్ నెహ్రూ తన ప్రసిద్ధ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు. అది భారత చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే రాజకీయ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సభలో రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి అనేక మంది నాయకులు పాల్గొన్నారు. మరో అద్భుతమైన విషయం, మన నేషనల్ ఫ్లాగ్ ను స్వాతంత్రానికి ముందు రోజే అధికారికంగా ఆమోదించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని ఆమోదించింది. కేసరి, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో. అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎగిరిన జాతీయ పతాకం అప్పటికే అధికారికంగా ఆమోదించబడింది. ఆగస్టు 14 నుంచి 15 వరకు అర్ధరాత్రి రాజ్యాంగ సభలో హంసా మెహతా నాయకత్వంలోని 72 మంది మహిళల బృందం భారత జాతీయ పతాకాన్ని రాజేంద్ర ప్రసాద్కు అందించింది. అంటే స్వతంత్ర భారతదేశపు తొలి జాతీయ పతాకం రాజ్యాంగ సభలో మహిళల చేతుల మీదుగా సమర్పించబడింది. మరి 15 ఆగస్టున రెడ్ ఫోర్ట్లో ఫ్లాగ్ ఎందుకు? మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్పై ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చూస్తాం. కానీ 1947లో మొదటి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సంప్రదాయం ఈ రోజులా లేదు. 15 ఆగస్టు 1947న ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి ఢిల్లీలోని అప్పటి ప్రిన్సెస్ పార్క్, ప్రస్తుత విజయ్ చౌక్ ప్రాంతంలో జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ అక్కడ త్రివర్ణాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత 16 ఆగస్టు 1947న నెహ్రూ రెడ్ ఫోర్ట్పై త్రివర్ణాన్ని ఎగురవేశారు. ఆ తర్వాతి సంవత్సరాల నుంచి రెడ్ ఫోర్ట్ ఇండిపెండెన్స్ డే వేడుకలకు ప్రధాన వేదికగా మారింది. 1947 ఆగస్టు 15 అందరికీ కేవలం ఆనంద దినం కాదు. స్వాతంత్రంతో పాటు విభజన కూడా జరిగింది. భారతదేశం మరియు పాకిస్తాన్గా విభజన జరిగింది. పంజాబ్, బెంగాల్ వంటి ప్రాంతాలు కూడా విభజించబడ్డాయి. ఈ విభజన కారణంగా భారీ స్థాయిలో ప్రజలు తమ ఇల్లు వదిలి కొత్త సరిహద్దుల అవతలికి వెళ్లాల్సి వచ్చింది. హింస, అల్లర్లు, ప్రాణ నష్టం లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చేశాయి. అందుకే 1947 ఆగస్టు 15 ఒకవైపు సస్వాతంత్ర ఆనందం, మరోవైపు విభజన విషాదం రెండింటినీ కలిపి గుర్తు చేసే రోజు. 1947 ఆగస్టు 15 అది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు. అది ఎన్నో సంవత్సరాల పోరాటానికి ఫలితం, ఎన్నో కుటుంబాల త్యాగం, ఎన్నో స్వాతంత్ర సమరయోధుల కళ. మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుంటున్నాం. అందుకు కారణమైన ఆ తరం త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ ఇండిపెండెన్స్ డే జెండా ఎగురవేయటంతో పాటు స్వేచ్ఛ విలువను కూడా గుర్తు చేసుకుందాం.
మీకు ఇష్టమైన స్వాతంత్ర సమరయోధుడి పేరు కామెంట్లో చెప్పండి. మీ యొక్క కామెంట్ కూడా ఈ చరిత్రను మరింత మందికి చేరేలా సహాయపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టరీ, ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం అనిల్స్ ఆర్ట్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేయండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్, వందే మాతరం.